పూరా లోకల్. మనం ప్రజెంట్ గాంధీ భవన్ లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారితో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు పింక్ బుక్ ఓపెన్ చేస్తారంట. మీరు బాగా దౌర్జన్యాలకు పాల్పడుతుంది ప్రభుత్వం, వాళ్ళ బీఆర్ఎస్ లీడర్లను కావాలని కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపిస్తున్నారంట. అవునమ్మా, చేసింది అలవాటు అయిపోయింది కదా, అదే వస్తుంది మాటకి. యథావిధిగా వాళ్ళు చేసినవి వాళ్ళకి గుర్తుంటాయి కాబట్టి అవే మాట్లాడతారు. వాళ్ళు చేసింది ఏంది, 10 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు కాక లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ముని దోపిడీ చేశారు. కాబట్టి ఎవరికి పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. వాళ్ళు చేసింది ఏంది గదే కదా, అందుకే కనబడుతుంది. ఒక్కసారి గాంధీ భవన్ ఆవరణలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ ఇవ్వబోతున్నారు. వచ్చి ఒకసారి కండ్లుంటే, కళ్ళకు గంతలు కట్టుకోకుండింటే ఏం చేసినాము, ఏం లబ్ధి పొందబోతుంది, దేశానికి ఈరోజు తెలంగాణ దిక్సూచిగా మారబోతుందా లేదా అనేది వచ్చి కళ్ళున్న కబోదిలాగా చూస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎర్రబెల్లి దయాకర్ రావు మీ పార్టీలో 25 మంది అసమ్మతిగా ఉన్నారు. 6 నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోతుందంట. ఎన్నికలు అయినప్పటి నుంచి అదే గోల వాళ్ళది. గెలిచిన 6 గంటలు కూడా కాకముందే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. రాత్రి కలగంటుంటాడు. ఆయన ఫామ్ హౌస్లో పండుకొని కలగంటాడు. ఈయనకేమో ఉనికి లేదని కలగంటున్నాడు. ఉనికి లేని వాళ్ళందరూ ఉనికి చాటుకోవడం కోసం మీడియా ముందు చేసే ప్రయత్నం ఇది. 25 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు లేరు, ఏం చేస్తారంట, ఏం బిక్తారంట. మీ దగ్గర పట్టుమని 30 మంది ఎమ్మెల్యేలు లేరు, 25 మంది వస్తే గవర్నమెంట్ ఫామ్ చేస్తారా? ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. కులగణన రీసర్వే చేస్తున్నారు. మళ్ళీ ఈ రీసర్వేలో బీఆర్ఎస్ లీడర్లు పాల్గొనకపోతే నేను అదే అడుగుతున్నా. ఫస్ట్ సర్వేలో పాల్గొనండి. సిగ్గు శరం ఉన్నోళ్ళు అయితే సర్వేలో పాల్గొనండి. మీ ఆస్తుల వివరాల కోసమా, లేకపోతే మీరు దేశం నుంచి వెలేయబడినటువంటి కులమా? వెలమా అంటే వెలేసినటువంటి కులం అని అందరూ తెలిసినటువంటి విషయమే. అందుకనే కులగణనలో పాల్గొనలేదు. మిమ్మల్ని రాష్ట్రాల నుంచి వెలేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు పాల్గొనలేదు.